హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 11 రోజులు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజు 12వ రోజు. సో 11 రోజులకు గాను టీమ్ అఫీషియల్ గా సౌత్ ఇండియాస్ #1 గ్రాసర్ అని చెప్పేసి 393 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. నాకు తెలియక అడుగుతున్నా, ఒక 7 కోట్లు వేసి 400 అని నంబర్ వేయడానికి ఏం వాళ్ళకి వచ్చేటువంటి బాధ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మరీ ఇంత నిజాయితీ అంటే హరీష్ చంద్రుడికి తమ్ముళ్లాగా బిహేవ్ చేస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ వెంకట్ సతీష్ కిల్లారు. అంటే ఒక 7 కోట్లు యాడ్ చేసి 400 వేయడానికి వేస్తే ఒకవేళ వాళ్ళ ఇంట్లో సరుకులు ఏమైనా దొంగలు నైట్ వచ్చి ఎత్తుకుపోతారా ఏంటి? కిరాణా సరుకులు నాకైతే ఏం అర్థం కావట్లేదు. చాలా మంది ప్రొడక్షన్ హౌసెస్ లో చాలా ప్రొడ్యూసర్స్ చేసే ఇన్ఫ్లేటెడ్ నెంబర్సే ఇవన్నీ కూడా. ఇంత నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. 6.6 మిలియన్ టికెట్స్ తెగాయి బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్. 66 లక్షలు టికెట్లు తెగాయి. అంటే ఎవరో వేశారని ఫేక్ నెంబర్స్ మనం వేయాల్సినటువంటి అవసరం ఉందా అంటే, ఈ రోజు నిజాయితీగా ఉండి నిజం మాట్లాడుతుంటే బయట ప్రపంచానికి నచ్చట్ల. మనం ఫేక్ నెంబర్స్ వేసి ప్రొజెక్ట్ చేసుకుంటుంటేనే బయట ప్రపంచానికి వావ్ అనేలా అనిపిస్తుంది. అంటే ఒక నిజాయితీ గల సినిమాకి నిజాయితీ గల హీరో, నిజాయితీ గల డైరెక్టర్, నిజాయితీ గల స్టోరీ తీసి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వదిలితే నిజాయితీ గల ప్రేక్షకులు దాన్ని ఓన్ చేసుకొని కలెక్షన్స్ ఇస్తా ఉంటే అదే నిజాయితీ గల నంబర్స్ ఈ రోజు మనం వేస్తున్నాం. కాకపోతే ఫ్యాన్స్ యొక్క బాధ ఏంటంటే, రౌండ్ ఫిగర్ వేస్తే వచ్చిన ప్రాబ్లం ఏముంది, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్ చేసేదే కదా ఇది అని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నటువంటి మాట. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఈ రోజు మండే గంటకి 3300 టికెట్లు అంతా తెగుతున్నాయి. నేను దానికి చూసా. యాజ్ యూజువల్లీ మీరు కూడా కామెంట్ చేయండి, మీరు చూసే నాటికి ఎంత ఉందో ఏంటని చెప్పేసి. సో ఫస్ట్ వీకెండ్ అయిపోయింది, సెకండ్ వీకెండ్ అయిపోయింది, థర్డ్ వీకెండ్ లోకి మనం అడుగు పెట్టేసాం. గత 2 వీడియోలో చెప్పినట్టు ఈజీగా 500+ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా బుధవారం నుంచి ఒక 3 సీన్లు యాడ్ చేయనున్నారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో, సక్సెస్ సెలబ్రేషన్ తాలూకు ప్రెస్ మీట్ లో బుచ్చిబాబు గారే చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, 2 సీన్లు హీరోయిన్ తాలూకు 2 సీన్లు, జగపతి బాబు గారిది ఒక సీన్ యాడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది బుధవారం నుంచి యాడ్ అవుతుందని చెప్పేసి అన్నారు. సో బుధవారం నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా, ఈ మధ్య వెళ్ళే వాళ్ళందరూ వెళ్తున్నారు, బట్ బుధవారం నుంచి మాత్రం మిస్ అవ్వద్దు. నేను కూడా వెళ్తాను, బుధవారం ఒక షో వేయాలి. సో ఆ 2 సీన్లు కూడా హీరోయిన్ మీద ఉండేటువంటి పర్స్పెక్టివ్ ని మార్చేస్తుంది. సో దానికోసం ఎవరైతే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది అలా ఉందని చెప్పి ఏడుస్తున్నారో, డైరెక్టర్ దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కోసం, ప్రేక్షకుల కోసం ఆ సీన్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే జగపతి బాబు గారి గురించి ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఆ సీన్ వల్ల కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందంట. సో ఖచ్చితంగా బుధవారం నుంచి ఆ సీన్స్ యాడ్ అవుతాయి. సో అవి చూడడానికి థియేటర్కి వెళ్ళండి. సో అది దట్స్ ద వీడియో. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేటువంటి హైప్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.